హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. కట్ చేస్తే మనం చూడండి రాజగోపురం దగ్గరికి వచ్చాము. రాత్రిపూట ఇక్కడికైతే టెంపుల్కి వచ్చేసాము. ఇది చాలా రోజులు అవుతుందండి. కార్తీక మాసం చివరి రోజైన చివరి సోమవారం రోజు మేమైతే నాగలాపురం సుంకులమ్మకైతే వెళ్ళాము. సుంకులమ్మ దేవాలయం చూడండి, రాజగోపురం పెద్ద పెద్ద ధ్వజస్తంభాలతోనే ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా మనం ఇప్పుడు గుడిలోకి ప్రవేశిద్దాం. కార్తీక మాసం అంటే అందరికీ చాలా ఇష్టమైన మాసం కదా. కార్తీక మాసం శివారాధనకు అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో చేసే స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం వంటివి కర్మలు అధిక పుణ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మనము తెల్లవారుజామున చేసే స్నానము, సాయంత్రం చేసే దీపారాధన వల్ల పాపాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకి ప్రీతికరమైన ప్రదోషకాలలో చేసే పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి, సుంకులమ్మ అమ్మవారు టెంపుల్లోకి వచ్చేసాము. అమ్మవారు అయితే అద్భుతంగా కూర్చొని ఉంది. ఇంకా సాయంత్రం అయినా సరే ఎక్కువ రద్దీతో లేకుండా ప్రశాంతంగా గుడి అర్చన చేయించుకున్నాడు ఆ గుడి కట్టించిన వ్యక్తి అన్నట్టు. ఎంత బాగుందో చూడండి. అమ్మవారిని చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు. అద్భుతంగా మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని, మీపై కూడా అమ్మవారి దర్శనం కలగాలని, ఆమె ఆశీస్సులు మీకు కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో చాలామంది గుళ్ళకు, గోపురాలకు వెళ్తూ ఉంటారు కదండి. హరిహరులకు ప్రీతికరమైన మాసం ఈ మాసం. శివ మరియు విష్ణువులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. ఇంకా దీపారాధనకు వచ్చేసి చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడమే కాకుండా కార్తీకంలో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు కదండి. మేమైతే కార్తీక మాసం నెల రోజులు గుళ్ళల్లో కానీ, ఇంటి ముందర కానీ, తులసమ్మ దగ్గర కానీ, అలాగే ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపాలు బాగా వెలిగించుకుంటున్నాము. చాలా వెలిగించుకున్నామండి. ఇంకా చివరి రోజు మేము ఇక్కడ నాగలాపురం సుంకులమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ రోజు ఇంకా తెల్లవార పెడదాం అనుకున్నా. నాకు వచ్చిన రోజు నుంచి విపరీతమైన కోల్డ్, జలుబు చేయడంతోనే అసలు మాట్లాడలేకపోయినానండి. ఇప్పుడు కూడా చూడండి, ఇంకా ముక్కుతోనే మాట్లాడుతున్నాను. ఈ విధంగా అయితే మేము గుడికి వెళ్ళామన్నట్టు. ఇంకా అక్కడ దీపాలు కూడా ఉసిరిక దీపాలు వెలిగించుకుంటున్నాము. చెప్పాను కదండి, కార్తీక మాసము దీపారాధన మనకు చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడమే కాకుండా కార్తీకంలో దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు కదండి. ఇక్కడ అందుకోసానికే మన ఇంట్లో కానీ, గుళ్ళల్లో కానీ తప్పకుండా దీపాలని వెలిగించుకోవాలి. అలాగే దానం కూడా చేస్తే చాలా మంచిది. ఈ మాసంలో చేసే దానాలు కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయని స్కాంద పురాణం చెబుతోంది. అలాగే మనము ప్రతిరోజు ప్రదోష కాలంలో పూజలు చేస్తూ ఉంటాం కదా. కార్తీక మాసంలో వచ్చే ప్రదోష కాలాల్లో చేసే శివరాధన అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పెద్ద నాగపడగ, 5 తలల నాగపడగ దగ్గర అయితే ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అలాగే ఒత్తులు వెలిగించామండి. ఇంకా అందరూ తెల్లవారుజామునే స్నానం చేస్తూ ఉంటారు కదా. మనము కార్తీక మాసంలో తెల్లవారుజామున నదిలో లేదా గృహంలో స్నానం చేయాలి అంటారు. అలాగే సాయంత్రం ఇళ్లల్లో, దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి. నేనైతే ఇంకా ఎక్కడికి ఇంట్లో వెలిగించుకొని అలాగే గుడికి వచ్చేసాం కదా. ఇక్కడ కూడా దేవాలయాల్లో దీపాలు వెలిగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి నేను కూడా వచ్చి ఏ గుడికి వచ్చినా సరే 365 ఒత్తులు నువ్వుల నూనెతో కానీ, ఆవు నేతితో కానీ ఈ విధంగా వెలిగించుకుంటానండి. నేను నువ్వుల నూనెతోనే వెలిగించాను. 365 కట్ట వెలిగించాను. ఇంకా ఎంతమంది ఉపవాసాలు ఉంటారు కార్తీక మాసంలో? నేనైతే చాలామంది అయితే మాసమంతా లేదా కొన్ని రోజులు కూడా ఉపవాసం పాటించవచ్చు. నేనైతే సోమవారాలు, అలాగే కార్తీక శనివారాలు, మన ఉత్పన్న ఏకాదశి, మళ్ళీ ఇలాంటి అప్పుడైతే
ఉపవాసం ఉన్నాను. అలాగే శాకాహారమే తినాలని అంటారు. ఈ మాసంలో మాంసాహారం తినకూడదని కూడా సూచిస్తుంటారు. మీలో ఎంతమంది కార్తీక మాసం అంటే తెలుసో, ఎవరెవరు పూజిస్తున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నాకైతే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం అంటే చాలా ఇష్టమైంది. అందుకోసానికే కార్తీక మాసం గురించి మీకైతే నాకు తెలిసినని అయితే చెప్పాను. అలాగే దానం కూడా, మనకు దానం చేసే స్తోమత లేకపోయినా సరే తగిన దానాలు చేయవచ్చు. మనకి ఏది తోచి ఉంటే అది చేయవచ్చు. అలాగే దీపారాధన అయితే ఖచ్చితంగా సాయంత్రం ఇళ్ళల్లో, దేవాలయాల్లో దీపాలు వెలిగించారు. మేము చూడండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించాము. ఇంకా ఈ గుడి ప్రాచుర్యం గురించి అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం గురించి చెప్పాను కదా. ఇక్కడ చూడండి అన్నపూర్ణేశ్వరి దగ్గర కూడా మేము ఈ విధంగా అయితే చక్కగా దీపాలను వెలిగించాము. ఎంత బాగుందో పడకతోని. అక్కడ అన్నపూర్ణేశ్వరి అని రాశారు. మరి నాకేమో ఇక్కడనేమో అమ్మవారు జోగులంబ లాగా అనిపించింది పడగ పెట్టుకొని. మరి దేవుడు మొత్తానికైతే ఇక్కడ కూడా ఒత్తులు అయితే వెలిగించాము, నేను మా శ్రీవారు. కార్తీక మాసం కదా, ఎంత ఒత్తులు వెలిగితే అంత మంచిది. ఇంక ఇప్పుడు ఈ గుడి విశిష్టత గురించి మనం చెప్పుకుందాం. ఇంకా ఈ నాగలాపురం సుంకులమ్మ దేవాలయం కర్నూలు జిల్లా గూడూరు మండలంలో ఉంది. ఇది శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 18 సంవత్సరాలుగా ఒక ముస్లిం సోదరుడు పూజారిగా సేవలు అందిస్తున్నారు. ఇది మత సామరస్యానికి నిదర్శనం. ఈ ఆలయం తెలంగాణ గ్రేహౌస్ భాగం అధికారులు కూడా సందర్శించుకుంటున్నారు. అలాగే స్థలం వచ్చేసి శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం 18 సంవత్సరాలుగా ఒకటే ముస్లిం పూజారి సేవలను అందిస్తున్నాడు. ఎంత గొప్పది కదండి. మనకు చాలామందికి తెలియకపోవచ్చు, మత సామరస్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ సుంకులమ్మ ఆలయం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ సుంకులా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు చాలా నమ్మకంగా పూజిస్తారు. ఇక్కడ ఏది కోరుకుంటే అది కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మీలో ఎంతమందికి సుంకులమ్మ దేవాలయం తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడైతే మేము కూడా దీపాలను వెలిగించుకున్నామండి. ఇంకా 365 ఒత్తులు అయిపోయిన తర్వాత దీపాలను చక్కగా వెలిగించుకొని మళ్ళీ మా ఇంటికైతే బయలుదేరాం. ఒకసారి మీరు అమ్మవారిని చూడండి, ఎంత చక్కగా ఉంది. ఈ అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోలేదు. చాలా అద్భుతంగా ఉంది సుంకులా పరమేశ్వరి అమ్మవారు. మీకు కూడా ఈ వీడియో ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ఉంది. అక్కడ ఇంకా అమ్మవారిని దర్శించుకొని దీపాలను వెలిగించుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. చూడండి అమ్మవారి రాజగోపురం ఎంత అద్భుతంగా ఉందో కదా. పెద్ద పెద్ద విశాలమైన ప్రాంగణం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. ఓకేనండి, ఇంకా మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. అమ్మవారి ఆశీస్సులు మీ మీద కలగాలని కోరుకుంటున్నాను. బాయ్.